హాయ్ అందరికీ. అందరు ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నా. ఐఎమ్ శ్రావణి. ప్లీజ్ ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, నచ్చితే కమెంట్ చేయండి మీకు ఏమైనా సింక్ అనిపిస్తే. ఈరోజైతే సరదాగా అట్లా ఈవినింగ్ బయటకు వెళ్ళాం జ్యువెలరీ తీసుకుందామని. కానీ నాకు అనుకున్న బడ్జెట్లో ఉండవు, నాకు నచ్చవు. అసలు నేను మ్యాక్స్ జ్యువెలరీ షాపింగ్ అసలు చెయ్యను. అలాంటిది ఈరోజు ట్రై చేసిన. ఒక 3-4 షాప్స్ మీరే చూడండి. ఆ వీటిలను కూడా వీడియో తీసిన. ఇంకొక షాప్ను అయితే తీయలేదు. మేము పోతుంటే ట్రైన్ పోతుందని వీడియో తీసిన. అట్లా అనేసి ఆ వీడియో అయితే చూడండి. ఒక్క దగ్గర కూడా ఒకటి కూడా కొనుక్కోలేదు. మా చిన్నోడి కోసమే వాటర్ మిల్లన్ తీసుకొని వచ్చేసినాం. అయితే ఈరోజు ఒక మంచి మెసేజ్ మీకు పాస్ చేయాలనుకున్నా. ఏంటి అంటే, నేను చూసిన నియర్ బై మా ఇంటి పక్కన, మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర, మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర ఇద్దరు పిల్లలు పుట్టగానే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకుంటున్నారు. ఈ రెస్ట్ అయిపోతుంది, మళ్ళీ మళ్ళీ రెస్ట్లో ఎవరు ఉంటారు, మనల్ని చూసుకునే వాళ్ళు ఎవరు అని చెప్పేసి తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల చాలా పెద్ద తప్పు చేసినట్టు అనుకుంటారు. రెస్ట్ ఏముందండి, 10 days, 15 days, 1 month, 15 days రెస్ట్ తీసుకోవడంలో తప్పు ఏముంది చెప్పండి. వాళ్ళు గుడ్డోళ్ళు అయింది తెలియదు, మూగోళ్ళు అయింది తెలియదు. అట్లీస్ట్ 5 months అయినా గుర్తుపట్టాలి కదా. పేరెంట్సా వీళ్ళు ఎవరు ఏంది అనేసి పిల్లలు ఐడెంటిఫై చేయాలి అంటే ఈఎన్టీ టెస్ట్ ఫస్టే చేస్తేనేం పర్లేదు. ఆ టెస్ట్ చేయించకుండా మీరు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించడం వల్ల పుట్టిన పిల్లలు ఎవరైనా సరే ఇద్దరు ఓకే అని చేయించుకుంటున్నారు, ఓకే. కానీ వాళ్ళు ఎవరైనా ఒకరు గుడ్డోళ్ళు అయింది తెలియదా, మూగవాళ్ళు మాటలు రాక ఎడ్డోళ్ళు అయింది తెలియదా. అట్లా చేసి మీరు పెద్ద తప్పు చేసినట్టే కదా. ఒకరికొకరు తోడు అనేటోళ్ళు ఉండాలి కదా. వాళ్ళు నారు పోసిన వాడే నీరు పోస్తాడు. ఎందుకండి దేవుడు అంత మంచి మంచి కొటేషన్స్ ఇచ్చిండు. నిజంగా మ్యాక్సిమం దేవుడు పెట్టినవి అన్నీ నిజాలే. అంటే బుక్స్లలో రాసినవన్నీ బయట జరిగినాయే. దేవుడు పుట్టించిన వాడు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఫ్రీ స్కూల్సే, ప్రతిదీ ఫ్రీగా దొరుకుతుంది. మన లీస్ట్ 1 times 2 times మీల్స్, 1 time అది కూడా పోగానే ఒక్కొక్క దగ్గరనైతే మీల్స్ కూడా టిఫిన్, ఆఫ్టర్నూన్ మీల్స్ అక్కడే. నైట్ ఒక్క పూట అన్నం పెట్టలేమా మనం కనుక్కున్నందుకు. రేషన్ బియ్యం కూడా వస్తూనే ఉన్నాయి. అట్లా అని చెప్పేసి ఎందుకు అసలు తొందరపాటు నిర్ణయాలు. సరే, ఒకానొక ఏజ్ వాళ్ళు మంచిగానే ఉంటారు. టూ కిడ్స్ ఉన్నా సరే వాళ్ళు బాగున్నా పర్లేదు. బాగున్నా కానీ ఒక సడన్ ఏజ్ వచ్చేసరికి వాళ్ళు ఏదో ఒక రకంగా, అంటే మనకి గ్యారంటీ లేని జీవితాలు కాబట్టి. నేను పొద్దున్నే వీడియో పెట్టిన చూడండి. ఈరోజు పెట్టిన వీడియో షార్ట్ వీడియోలో ఒక చిన్నోడు ఈతకాను వేయండి చనిపోయింది. వాళ్ళ అక్కతో ఒక్కతే అయిపోయింది కదా. అదేదో 3 members పిల్లలు అనేటోళ్ళు ఉంటే వాడు చనిపోయినందుకు ఇంకొకరైనా ఉందిరా. ఆ పిల్లకి చేదోడు వాదోడుగా ఒకరికొకరు, ఆడపిల్లలు ఇద్దరైనా పర్లేదండి. వాళ్ళకి వాళ్ళు బాధ కష్టం వస్తే చెప్పుకుంటే తీర్చేటట్టు ఉండాలి. ఒక్కరే ఒంటరి జీవితాన్ని అనుభవించాలి అంటే ఆ పరిస్థితి ఎట్లుంటుంది తెలుసా. అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. అది కొందరికే సాధ్యం. కానీ మ్యాక్సిమము ముగ్గురిని కనడానికే ప్రయత్నించండి. ఎందుకంటే ఈ గ్యారంటీ లేని జీవితాలకి ఎప్పుడు ఎట్లుండేది తెలియదు. ఆడపిల్లలైనా మగపిల్లలైనా వాళ్ళకు వాళ్ళు తోడుంటారు. ఆపదంటే ఆదుకునేటట్టు, వాళ్ళ కష్టాలు వాళ్ళు ఒకరికొకరు చెప్పుకునేటట్టు అయినా ఉంటుంది. కానీ మీరు ఒక్కరిని ఇద్దరిని కానీ, ఆ ఉన్న ఇద్దరిలో ఎవరు ఎట్లుండేది తెలుస్తలేదు, ఆ ఉన్నోళ్ళు సచ్చేది తెలుస్తలేదు, బతికేది తెలుస్తుంది. గ్యారంటీ లేని జీవితాలను అనుభవిస్తారు. అలాంటప్పుడు ఒకరికొకరు తోడుగా, ఒకరు మాట్లాడకపోయినా ఇంకొకరు మాట్లాడటానికైనా ఉంటారు. కొందరు గొడవలై విడిపోతారు. సరే, ఒకరు మాట్లాడకపోయినా ఇంకొకరైనా వాళ్ళతో మాట్లాడతారు కదా. అట్లనైనా 3 members ఉండాలి కదా. మనం కూడా ఆలోచించాలి. ఇప్పుడు ప్రతిదీ అండి, గవర్నమెంట్ స్కూల్స్ అయినాయి, ఫుడ్ అయింది, యూనిఫామ్స్, బుక్స్ అన్నీ అక్కడే మీల్స్. జస్ట్ మన ఇంటికాడ పడుకోవడం, లేదు అంటే హాస్టల్లో వేస్తే మంత్లీ ఒక 1000 rupees అవుతుంది వాళ్ళ దగ్గరికి పోయి రావడానికి. మనము లీస్ట్ డైలీ 300 కూలి చేసినా 5000 అయితే ఎర్న్ చేయలేమా? 5000లో పిల్లలకు ఒక 1000 పెట్టలేమా? మన అమ్మ నాన్న చెప్తేనే మనం వినలేదు కాబట్టి మనం ఇట్లున్నాం. అంటే వాళ్ళు చదువుకోలేదు,
చదువుకోకుండా మనల్ని గైడ్ చేయడం కొంచెం తప్పు. వాళ్ళకి తెలవదు. మనం ఎంతో కొంత చదువుతున్నాం ఇప్పుడు. అట్లీస్ట్ ఫిఫ్త్ ఆర్ 10th చదువుతున్నాం కాబట్టి మనకు ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటుంది. ఫస్ట్ నుంచి అయినా పిల్లలకి ఏదైనా ఉంటే అబద్ధం చెప్పకుండా మంచిగా చదివేలా, ఇగో మా ఫ్యూచరే ఇట్లుంది, మేము చదువుకున్నా నేను ఇంతే చదివినా, 15 చదివినా ఇంట్లోనే ఉంటున్నా, నువ్వు అంతకు మించినా చదివినా కూడా నువ్వు ఇంట్లో ఉండే అవకాశం వస్తుందేమో, నువ్వు నాలెడ్జ్ ఉపయోగించుకోవాలని ప్రతిదీ ఏదో ఒక రకంగా చెప్తూ పిల్లలకు గైడెన్స్ ఇస్తే పిల్లల ఫ్యూచర్ అనేది వాళ్ళంతట వాళ్ళే నిలబడతారండి. అండ్ ఇద్దరు కలిసి ఈతకు పోయినోళ్ళు ఒకటి చెప్పలేదు ఇంటికొచ్చి, అదే మూమెంట్లో చెప్పినా అయిపోతుంటుండే. ఎందుకు అంటే అట్లీస్ట్ ఆ పీనిగానైనా చూసుకొని మురిసేవాళ్ళు. పిల్లలకి ఫస్ట్ 1 year బిఫోర్ నుంచే అబద్ధం చెప్పడం బంద్ చేసేయాలి. అబద్ధాలు చెప్పొద్దు అని చెప్పేసి కొట్టో తిట్టో మన పిల్లల్ని చిన్నప్పటి నుంచే మార్చుకుంటే అయిపోతుంది. మనం చెప్తేనే వినక ఈ స్టేజ్లో ఉన్నాం. మన పిల్లలన్నా మంచి స్టేజ్లో ఉండాలి. బట్ ప్లీజ్ మీరందరూ కూడా ఈ వీడియో చూసిన వాళ్ళు ఒక్కరు మారినా చాలు. నేనైతే ప్రతి ఒక్కరికి చెప్తా, ఇద్దరేమిటికి ముగ్గురిని కానొచ్చు కదా, ముగ్గురిని వాళ్ళ స్టెమినా అండి. కానీ భూమి మీద వేస్తే వాళ్ళంతలో వాళ్ళు ఎంజాయ్గా బతుకుతారు ఇవాళ రేపు. ఏం తక్కువ లేదు, అన్నీ ఫ్రీగానే దొరుకుతున్నాయి ఆ గవర్నమెంట్ పుణ్యాన. కానీ మీరు అనవసరంగా పిల్లల్ని జీవితాలను ఖరాబ్ చేయకూడదు. ఒంటరిగా అనుభవించాలంటే అది అసలు చెప్పుకోరాంది. ఎవరు చెప్పినా వినడానికి అర్థం కాదు. తోడున్నట్టు అయితే ఏది ఉండదు. మా నియర్ బై నేను చూసిన, నాకు ఒక చెల్లి అవుతుంది, డెలివరీ కాగానే అందులోనే ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకుంది. కానీ ఆ చిన్నోడు 11 daysకి అట్లా చనిపోయిండు. పెద్దోడు ఒక్కడే అయిపోయింది. మళ్ళీ రీఆపరేషన్ చేయించుకోవడానికి 70K 80K అవుతున్నాయి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి 80K అరేంజ్ చేయాలంటే ఎంత ఇబ్బంది అవుతుంది. సో ప్రతిదీ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ప్లీజ్ నా మెసేజ్ ఒక్కరికి అర్థమైన చాలు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎట్లా అనిపించిందో కూడా చెప్పండి. నేనైతే చాలా బాధతోటి చెప్తున్నా. ఎందుకంటే ఈరోజు మా ఇంటి దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ సౌమ్య కోడలు అవుతుంది, అది ఒక్కతే అయిపోయింది పాపం అని. ప్లీజ్ లైక్ చేయండి.